మిక్సీ అంటే నాకే కాదు మా మమ్మీకి కూడా భయమే. ఈ మిక్సీ స్టోరీ ఏమనేసి ఇంకెప్పుడైనా వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి ఈ వీడియో రంజాన్ స్టార్టింగ్లో తీసుకున్న వీడియో. ఇంకా మా డాడీ ఏం చెప్పినాడంటే రంజాన్ వస్తుంది కదా, ఫస్ట్ ఒక్క పొద్దు రోజు అందరికీ భోజనాలు పెట్టేయండి అని చెప్పినాడనమాట. అందుకోసం ఈ ప్రిపరేషన్. మా మమ్మీ ముందు రోజే వెళ్ళి అన్ని సామాన్ని తీసుకొచ్చేసి నైట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా చెక్క లవంగాలు అవి ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఇంకా మా తమ్ముడు కూడా ఒక్క పొద్దున్నాడు. నాకేమో మార్నింగ్ ల్యాబ్ ఉంది, అందుకనేసి నేను వెళ్ళిపోయినాను ఆఫ్టర్నూన్ వద్దామనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ నేను వచ్చేపాటికి 1:30 ఆ టైంకి కర్రీ చేసేసినారనమాట, చికెన్ కర్రీ. ఇంకా అప్పుడే అన్నం కోసం అనేసి పెట్టినారు అన్నం చేసేకి. ఇది ఒక్కటి మా మమ్మీ అంతా చేయలేదు, ఇదంతా కూడా మా అన్న ఇంకా మా పిన్ని కూడా వచ్చి హెల్ప్ చేశారు. మా పిన్ని మా అన్న మొత్తం అయ్యే వరకు ఉన్నారు. మేము ఏమనుకున్నామంటే ఇంటికి పిలిచి పెడదాము అట్లా అనుకున్నాము, బట్ ఇంటికి పిలిస్తే చేయలేము, మా డాడీ కూడా లేడు కదా అనేసి ఇంకా ప్యాకెట్లో కట్టేసి అందరికీ ఇంటికే పంపించినామన్నమాట. ఇంక ఇక్కడ మా అన్న మీకు హాయ్ చెప్తాడు చూడండి. మా అమ్మ ఏమో ఇక్కడ ఆకులన్నీ తీస్తూ ఉంది. ఇతని మా అన్న కూడా వచ్చి హెల్ప్ చేశారు. మొత్తం రైస్ అంతా కూడా కలిపెట్టింది అన్నే. మొత్తానికి రైస్ అయితే అయిపోయింది. లాస్ట్లో నేను వెళ్ళి ఫోజ్ ఇచ్చాను అనమాట, అంతా నేనే చేసినట్టు. బట్ నాకు ఆ మూత ఎత్తేకి రాలేదు, అంత బరువు ఉంది అది. ఇంకా నేనేం చేస్తా చెప్పండి. నేను అంత లోపల మా తమ్ముడు కూడా ఒక్క పొద్దున్నాడు కదా అనేసి వాడి కోసం లోపలికి వెళ్ళి బాదం పాలు చేశాను. వీళ్ళు ఇదంతా హైప్ చేసేటప్పటికి ఇంకా ప్యాకింగ్ చేసేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అలా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కిందే బాయ్.